నాకు ఒక 13 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. హ్మ్. ఆ! అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏంటి? ఎలా ఏంటసలా అని ఏం అర్థం కాలా నాకు. హ్మ్. అమ్మ లేదు. అమ్మమ్మకేమో 8 మంది పిల్లలన్న అమ్మమ్మకి. హ్మ్. అమ్మమ్మకి 8 మంది పిల్లలు. హ్మ్. 5 మగోళ్ళు. హ్మ్. ముగ్గురు ఆడపిల్లలనమాట. హ్మ్. సో, ముగ్గురు ఆడపిల్లలు పెద్దామనమాట. హ్మ్. పెద్దామె కొడుకుని నేను. హ్మ్. సో, అమ్మ, నేను, అమ్మమ్మ. ఒకరోజు బర్త్‌డే టయానికి ఏమైందనంటే అమ్మని "అమ్మ నాన్నని కావాలి. నాన్నని చూడాలనుంది. నాకు నాన్నని చూపిచ్చు" అది ఇది అనంటే, "సర్లే నాన్న" అని చెప్పేసి రాజమండ్రి ఎళ్ళాం. హ్మ్. నాన్న రాజమండ్రిలో ఉంటాడు. టైలర్ ఆయన. హ్మ్. చాలా పెద్ద టైలరు హ్మ్. అప్పట్లోనే. హ్మ్. సో, 'మైకేల్ జాక్సన్' గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన. అంత టైలర్ అంత పెద్ద టైలర్ ఆయన. మా అమ్మ చెప్పేది నాకది. హ్మ్. హ్మ్. సో, బాబురావు ఆయన పేరు. హ్మ్. సో, "ఎళ్దాం అమ్మ నా బర్త్‌డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే" అది ఇది అని చెప్తే, సర్లే అని తీసుకెళ్లారు. హ్మ్. తీసుకెళ్ళంగాల్నే అమ్మకి అసలు అడ్రెస్ తెలీదు, ఏం తెలీదు. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరున్నారు ఏంటి అని. ఆయన ఎప్పుడో టైలరింగ్ చేసిన షాప్ గుర్తుంది. హ్మ్. సో, హ్మ్. అక్కడికెళ్ళి అడిగితే "బాబురావు గారు ఉన్నారా అండి" అంటే, బయటకొచ్చి ఆయన "లేరండి. ఆయన ఎప్పుడో కాలం చేసేసారు కదా" అన్నాడు. హ్మ్. అమ్మా! అని మా అమ్మ ఫుల్‌గా ఏడుస్తుంది. నాకేం అర్థం కాట్లా. ఏంటి ఎందుకు ఏడుతుంది? కాలం అసలు చేసేసారన్నది నాకసల అర్థం కాదా? ఆ వర్డ్ టైంలో అర్థం కాదా? చిన్నోడిని. అవునవును. 7 ఇయర్స్, 8 ఇయర్స్ హ్మ్. ఉంటది. హ్మ్. హ్మ్.